నశించాలి ఉగ్రవాదం, నశించాలి నశించాలి ఉగ్రవాదం, నశించాలి నశించాలి మతోన్మాదం, నశించాలి నశించాలి మతోన్మాదం, నశించాలి వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. వర్ధిల్లాలి. పహల్గామ్లో జరిగిన సంఘటనను నిరసిస్తూ ఈరోజు మేమంతా ఇక్కడ ఆ మృతులకు నివాళులు అర్పిస్తూ ఇక్కడ ప్రదర్శన చేపట్టాము. సామాన్య ప్రజల్ని దారుణంగా చంపేసే ఇట్లాంటి సంఘటనను ఎవరూ సమర్థించరు. ఇక్కడ మనము అయితే తప్పు పట్టాల్సిన ముఖ్యమైన పక్షం ఒకటి ఉంది, అది ప్రభుత్వము. అక్కడ స్పష్టంగా మనకి సెక్యూరిటీ ల్యాబ్స్ కనిపిస్తున్నా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి అని తెలుస్తున్నా కూడా ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ సున్నితమైన అంశాన్ని తీసుకొని బీజేపీ అనుబంధ సంస్థలు భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడ స్పష్టంగా ఉగ్రవాదులు సామాన్య ప్రజలను టార్గెట్ చేసి కాశ్మీర్లో ఉన్న శాంతిని చెదరగొట్టడానికి ఒక ప్రయత్నం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే దీన్ని తీసుకొని రెండు మతాల మధ్య జరిగిన ఘటనగా హిందువులెవరో వచ్చి హిందువులను టార్గెట్ చేశారు అనే విధంగా ప్రచారం జరుగుతుంది. అటు సంఘటనను దాంతో పాటు జరుగుతున్న ఇటువంటి ప్రచారాన్ని కూడా మేము ఖండిస్తున్నాము. సామాన్య ప్రజలు ఎవరైనా ఒకటే, సామాన్య ప్రజలు ఎవరైనా ఒకటే, అది ఇండియన్స్ కావచ్చు, పాకిస్తానీ కావచ్చు, ఏ దేశం వాళ్ళైనా కావచ్చు, ప్రజల మీద యుద్ధం ప్రకటించడం అనేది చాలా దుర్మార్గమైన విషయము. ఈరోజు ప్రభుత్వం బాధ్యత తల మీద వేసుకోకుండా కట్టడి చేయాల్సిన ప్రభుత్వం ఇటువంటి వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు స్వయంగానే అనుకున్న ప్రజలను పేరు తీసి మాట్లాడుతున్నాయి, రకం పేరు తీసి మాట్లాడుతున్నాయి. కాశ్మీర్కి సంబంధించిన ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు భారతదేశంలో చాలా యూనివర్సిటీలో చదువుతున్నారు. వాళ్ళ మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి. కాశ్మీర్లో జరిగిన సంఘటనకి కాశ్మీర్ ప్రజలకి సంబంధం లేదు. నిజానికి ఆ సంఘటన జరిగిన తర్వాత కాశ్మీర్ ప్రజలు అక్కడ బాధితుల్ని ఆదుకోవడానికి వాళ్ళు చాలా ప్రాణాలు తెగించుకొని పనిచేశారు. అక్కడ కొత్తగోత్రం హాస్టల్కి అక్కడ సంఘటన జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి భారతదేశం అంతా దానికి కాశ్మీర్ ప్రజలకు రుణపడి ఉండాలి, కానీ దానికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. ఇటువంటి ఉద్దేశపూరిత వాతావరణం దేశంలో ఉండకూడదని ప్రజలందరూ ఒక్కటేనని ప్రజల మధ్య ఐక్యతని చాటుతూ నేను ఈ ప్రదర్శన ఈరోజు వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, నశించాలి అన్ని మతాల వివాదం, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. మారణ హోమం మానవుల్ని కలగెందుకురా అల్లాహే అల్లాహ్ రామా
ఘటించాల్సిందే. ఎవరైతే పెహల్గాంలో 26 మంది చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు, చనిపోయిన వారికి శాంతి కలగాలని, వారి కుటుంబాలకు సహనం, ధైర్యం ప్రసాదించాలని, మరియు వాళ్ళకు జీవితం ఉండాలని కోరుకుంటూ, ఏదైతే పెహల్గాంలో దాడి జరగడానికి ముందు ఈ ఉగ్రవాదులు ఎలా వచ్చారు అనే ప్రశ్న. ఎక్కడైనా దొంగతనం జరిగితే దొంగతనం ఎలా జరిగిందనేది నిర్ధారిస్తారు, కానీ దొంగలు ఫలానోళ్ళు వచ్చి పడారని ఏ విధంగా చెప్పగలరు? విచారణ చేపట్టక ముందే ఫలానోళ్ళు అని చెప్పడం ఇది ఏమైనా ఎంతవరకు సబబు? అందువల్ల ఏదైతే ఉగ్రదాడి అని చెప్తున్నారో మరి బాటలో మన రక్షణ శాఖ ఏమైంది? ఇది ప్రపంచ దేశాలు అన్నీ గమనించాలి. రక్షణ శాఖ అనేది ప్రతి దేశంలో ఉంటుంది. బార్డర్లో ఒక్క పౌరుడు కూడా రావడానికి, విదేశీ వాళ్ళు రావడానికి వీల్లేదు. అలాంటిది 6 మంది విదేశీయులు వస్తుంటే ఎలా వచ్చినారు, ఎలా రానిచ్చారు, ఏ విధంగా వారిని మీరు ప్రోత్సహించారు అనేది ముఖ్యమైన ప్రశ్న. మరియు ఇప్పటికీ పుల్వామాలో 40 మంది చనిపోయినప్పటికీ వారిని పట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? వారికి ఎలాంటి శిక్షలు విధించింది? ఎప్పుడైనా దేశంలో ఎలక్షన్లు వచ్చినాయంటే ఏదో ఒక చోట దాడులు జరుగుతున్నాయి. ఇది దేనికి సంకేతం? సామాన్యంగా జరగడం లేదే. ఎప్పుడన్నా ఎక్కడైనా ఎలక్షన్లు ఉన్నాయంటే ఇవి జరుగుతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరు గమనించాలి. ఉగ్రవాదం అనేది నశించాలి. కాకపోతే అక్కడ చనిపోయినటువంటి వాళ్ళు హిందువులు చంపింది ముస్లింలు అంటారు. అదే ఆ ముస్లింలు హిందువులను కాపాడాలని చాలా వార్తలు వస్తున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియా ద్వారా. మా బంధువులు అని చెప్పడం జరుగుతుంది, మా తమ్ముడు, మా అన్న అని చెప్పడం కూడా జరుగుతుంది. వాళ్ళ పిల్లలు వచ్చి వృత్తి ఇవ్వడం జరుగుతుంది. సరే, వాళ్ళు చనిపోయినారు, వాళ్ళకి శాంతి జరగాలి, మరియు వాళ్ళ కుటుంబాలకు మరియు స్థానం సైన్యం కల్పించాలి. ఇలాంటి సందర్భంలో మనము ఏ విధంగా ప్రవర్తించాలంటే ఒక మతానికి అంటగట్టకుండా శాంతి భద్రతలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉందా లేదా కేంద్ర ప్రభుత్వం? ఇది సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక వ్యక్తిని అంగట్లో కూర్చోబెట్టి అతనికి కౌంటర్ దగ్గర నిలబెట్టి కూర్చోబెట్టేటప్పుడు మాటికి దొంగతనం జరుగుతుందని అతను చెప్పి యజమానికి ఎప్పుడు కళ్ళవులి కాబులి మాటలు చెప్తే ఆ యజమాని అంగట్లో ఉండనిచ్చాడా, బయటికి దొక్కుతాడా? అది ఒకసారి ఆలోచించాలా. ఇది లేవనెత్తడం లేదా? ఎవరు ఇది లేవనెత్తడం లేదా? దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇంతకుముందు మంత్రులు ఇలా లేరు. ఎక్కడైనా ఏదైనా సమస్య జరిగితే రైల్వే శాఖ మంత్రి ఎప్పుడైనా రైలు యాక్సిడెంట్లో జరిగి దానికి బాధ్యత వహిస్తూ, నైతిక బాధ్యత వహిస్తూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాజీనామా చేసేవాళ్ళు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు. అలాంటి వారిని రాజీనామా కోరితే అది దేశద్రోహం కింద కేసులు పెట్టడం జరుగుతుంది. ఎవరిని అడగాలి? ప్రభుత్వం పాలకులను అడగాలా లేదా? ప్రతిపక్షంలో వాళ్ళని అడగాలా? పాలకపక్షంలో అడగాలా? ఇలాంటి వారిని ఏమని అడగాలని చెప్తున్నాను. ఈ మీడియా ద్వారా మీడియా కూడా ఆలోచించాలా. కళ్ళబుల్లి కబర్లు ప్రసారం చేయకుండా వాస్తవాలేమిటి అనేది నిజ నిర్ధారణ అయిన తర్వాతనే అవి వైరల్ చేయాలా. కానీ ఏదో ఒక మతాన్ని అంటగట్టి ఇది వైరల్ చేయడం, ఒక మతోన్మాదాన్ని ప్రేరేపించడం, ఏ మతం ప్రేరేపించదు, ఏ మితం కూడా దాన్ని సహకరించదు అని ఈ ప్రజా సంఘాల ఐక్య ద్వారా నేను మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ద్వారా తెలియజేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరిగితే మాత్రం దేశవ్యాప్తంగా చాలా నిరసనలు లేవనెత్తుతాం. ఇప్పటికైనా మీరు శాంతి భద్రతలను కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్. నెల 22వ తేదీన కాశ్మీర్లోని పహల్గాం గ్రామంలో టూరిస్టుల పైన 22 మంది టూరిస్టుల పైన దాడి చేసి అతి కిరాతకంగా చంపడం జరిగింది. దానికి నిరసనగా శాంతి ర్యాలీగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాము. అయితే దీనిలో కేంద్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్
2-3 రోజులుగా దేశమంతా చూపిస్తున్న ఒకటే అంశం, కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదులు భారతీయులను కాల్చప్పడం. ఈరోజు దేశమంతా ఊపేస్తున్న ఈ పరిణామం చాలా బాధాకరం. అందులో భాగంగానే ఈరోజు పొద్దుపట్నంలోని అంబేద్కర్ గ్రామం వద్ద నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు టెర్రరిస్టులు భారతదేశంలోకి వచ్చి భారతంలో ఉన్న పౌరులు చంపడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు, దేశంలో శాంతిని కొలపొద్దాం, దేశంలో మతమే ధ్యానం చెప్తారు. ఈరోజు ప్రధానంగా మత విద్వేషాలు నేర్పించడానికి ఈ మావోయిస్టులను, అదే టెర్రరిస్టులు దేశంలో ఏమైనా భద్రత నిర్వహించాలని ఈరోజు ప్రజా సంఘాలుగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు అదేవిధంగా ఈరోజు రెండోది పాకిస్తాన్కు భారతదేశానికి యుద్ధం ప్రకటిస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో ఎవరైతే హిందువులు ఉన్నారో, ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో, ఎవరు క్రిస్టియన్స్ ఉన్నారో, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఉండకూడదు, ఓన్లీ హిందువులే ఉండాలనే ఒక నినాదంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఈరోజు 48 గంటల్లోనే ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో భారతదేశంలో ముస్లిమ్స్ అందరూ ఇతర దేశాలకు వెళ్ళిపోవాలి, మీ దేశం వెళ్ళిపోవాలని ఒక చట్టం తీసుకొచ్చాడు. అయినా ఆయన చొప్పాన్ని అడుగుతా ఉన్నాం మోడీ మీ దేశం అయితే ఏమని అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉండే అన్ని మతాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు భారతదేశంలో నివసిస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు 48 గంటల్లో ఇచ్చిన గడువులో ముస్లిమ్స్ అందరూ దేశం పెట్టుకోవాలని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు పాకిస్తాన్కు మా దేశం నుంచి నీరు వెళ్తా ఉంది, అనేక నదుల నుంచి. ఆ నదులు నీరు ఆపేసి ఈరోజు పాకిస్తాన్కు నీరు లేకుండా చేస్తారు. ఇక్కడ భారతదేశంలో అదే ప్రజలు ఉంటున్నారు, అక్కడే ప్రజలు ఉంటున్నారు. మతం చూడకూడదు, ప్రాంతం చూడకూడదు, ప్రజలు చూడాలి. కానీ మోడీ మాత్రం కఠినంగా బీహార్లో ఈరోజు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఎలక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో ఏదో సాధించాలి, ఏదో మేము చేస్తున్నాం, ఏదో దేశానికి మేమే ఉంటాం, హిందీలే ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నారు. దీనికి మొండి వైఖరిని ఈరోజు మేము ప్రజా సంఘాలను వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి భారతదేశంలో ప్రశాంతత నిరూపించాలి, మతాలందరూ కలిసి పోరాడే విధంగా దేశం ముందుకెళ్లాలని మేము కోరుతా ఉన్నాం. యావత్ ప్రపంచం సిగ్గుపడే విధంగా, తలదించుకునే విధంగా కాశ్మీర్లో పర్యాటకుల మీద ఉగ్రవాది దాడి అనేది ప్రతి ఒక్కరూ మానవతా దృష్టితో ఖండించాల్సిన విషయము. ముఖ్యంగా ఈరోజు మన దేశంలో ఒక మతానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. అక్కడ యాత్రికుల మీద ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళను ఉద్దేశిస్తూ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఆ మతాన్ని అంటగట్టడం జరుగుతుంది. అంటే అక్కడ దాడి చేసింది అదే మతం వాళ్ళైతే వాళ్ళని కాపాడిండేది కూడా అదే మతం వాళ్ళని మనం గుర్తించాల్సిన విషయం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి జనాన్ని మతాల మధ్య చిచ్చుపెట్టే వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలు వ్యతిరేకంగా మనము జ్ఞానంతో వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం ఈరోజు ఏ దృష్టిలో చూడాలి అంటే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విఫలం వల్లనే మన దేశంలోకి ఉగ్రవాదులు వచ్చి మన దేశ పౌరులను చంపడం జరిగింది. దాదాపు మన దేశం ప్రవేశించడానికి 200 కిలోమీటర్లు వచ్చి మన దేశ పౌరులను చంపి మళ్ళీ 200 కిలోమీటర్లు వెళ్ళారు. కాబట్టి ఇక వైఫల్యము, కేంద్ర ప్రభుత్వం వైఫల్యము, రక్షణ శాఖ మంత్రి వైఫల్యం ఉందని మేము భావిస్తాము. కాబట్టి ఈ రక్షణ శాఖ మంత్రి రాజీనామా చేయాలని మా డిమాండ్. కాబట్టి ఇప్పటికైనా భవిష్యత్తులో టెర్రరిస్ట్ మన దేశం రాకుండా మన దేశాన్ని కాపాడాలని మా యొక్క డిమాండ్ తెలియజేస్తా ఉన్నాం. ఈ జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నిరసనగా పాల్గొన్న ప్రతి ఒక్క ప్రజా సంఘ నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.